ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్లో ఉద్యోగాలు పడ్డాయి. మొత్తం ఉద్యోగాలు వచ్చేటప్పటికే 15 6 బ్రాంచుల్లో పడ్డాయి. ఇది పూర్తిగా వాలంటీర్ బేస్తో పనిచేయబడుతుంది. అంటే అది వాలంటీర్గా అంటే సేవాభావంతో పనిచేస్తుంటుంది. ఇవి మొత్తం 15 ఉద్యోగాలు 6 బ్రాంచుల్లో జరుగుతాయి. అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే 2 ఈమెయిల్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే secretary@yahoo.com, రెండోది వచ్చేటప్పటికే mmohanrao@gmail.com. వెబ్సైట్ విషయానికి వస్తే www.ircsttelangana.org అని ఇచ్చారు. అంటే మీరు జాబ్స్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళు నోటిఫై చేసినటువంటి secretary@yahoo.comకి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కింద mmohanrao.k@gmail.comకైనా అప్లై చేసుకోవచ్చు. పోతే ఈ తెలంగాణ స్టేట్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో అంటే ఆ విషయానికి వచ్చినప్పటికీ వారి హెడ్ క్వార్టర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు. ఆఫీస్ అడ్రస్ని మనం ఒకసారి చూసుకుందాం. లేదు వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలనుకుంటే 0402321748 అనమాట. వాళ్ళ అడ్మిషన్ ఆఫీస్ వచ్చేటప్పటికే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్ నెంబర్ 15లో 3-6-212 అంటే మీకు గుర్తుంది కదా, హైదరాబాద్ ఇది మెయిన్ బ్రాంచ్ అడ్రస్ అనమాట. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి బ్రాంచ్లోనే ఈ ఉద్యోగాలు పడ్డాయి. పోతే మనం అప్లై చేసుకోవాలనుకుంటే 2 మెయిల్స్ ఇచ్చారు, కానీ ఫస్ట్ మెయిల్నే వాళ్ళు నోటిఫై చేశారు, దానికి అప్లై చేయండి అని చెప్పి. ఇవి పూర్తిగా వాలంటీర్ బేస్తో మనం పని చేయవలసి ఉంటుంది. అండ్ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పడింది అంటే ఆగస్టు 17వ తారీఖు బుధవారం రోజున మీరు నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తిగా వాలంటీర్ బేస్తో మీరు వర్క్ చేయండి రండి అని చెప్పి. మొత్తం వచ్చేటప్పటికే 6 కేటగిరీస్లో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్గా 2 వేకెన్సీస్ ఉంటే, కౌన్సిలర్గా 2 వేకెన్సీస్, రిసెప్షనిస్ట్గా 2 వేకెన్సీస్, స్టాఫ్ నర్స్గా 3, ల్యాబ్ టెక్నీషియన్గా 4, అకౌంటెంట్గా 1. అంటే దీని క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటప్పటికే మెడికల్ ఆఫీసర్గా పనిచేయాలంటే ఎంబీబీఎస్ చేసి ఉండాలి, కౌన్సిలర్గా చేసి ఉండాలంటే MSW అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనమాట. తర్వాత రిసెప్షనిస్ట్గా చేయాలంటే కనీసం ఇంటర్మీడియట్ ఉండాలి. GNMగా చేసిన వాళ్ళు స్టాఫ్ నర్స్ గాను, DMLT చేసిన వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ గాను, లేదు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే లోకల్ ఆడిట్ చేసినట్టయితే వాళ్ళు అకౌంటెంట్ గాను దీనికి సరిపోతారు. ఇలా మొత్తం మెడికల్ ఆఫీసర్ 2, కౌన్సిలర్ 2, రిసెప్షనిస్ట్ 2, స్టాఫ్ నర్స్ 3, ల్యాబ్ టెక్నీషియన్ 4, అకౌంటెంట్ 1, మొత్తం కలిపి మొత్తం 15 జాబ్స్ 6 కేటగిరీస్లో ఇవ్వబడ్డాయి. అంటే ఇవి పూర్తిగా మనం సేవాభావంతో పనిచేయవలసి ఉంటుంది. అంటే వాలంటీర్గా కూడా చేయవచ్చు. పోతే అంటే నేను చేస్తాను సార్ అని అంటే ఫ్రీగా కూడా సర్వీస్ చేయించుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే దీంట్లో వీళ్ళు హానరోరియం కింద అంటే కేవలం ఒక గిఫ్ట్గా అంటే శాలరీలా కాకుండా ఒక గౌరవ వేతనంగా వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీస్ విషయానికి వస్తే చూద్దాము. మెడికల్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి 35,000 రూపాయలు మనకు చెల్లిస్తారు మంత్లీ. కౌన్సిలర్ విషయానికి వచ్చేటప్పటికి అంటే MSW చేసిన వాళ్ళకైతే 15,000 రూపాయలు, రిసెప్షనిస్ట్కి ఒక్కొక్కరికి 10,000, GNM అంటే స్టాఫ్ నర్సుగా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్న వాళ్ళకి 10,000 మరియు అకౌంటెంట్గా ఉన్న వారికి 15,000 రూపాయలు వాళ్ళు మనకి చెల్లిస్తారనమాట. మరి మనం అప్లికేషన్లను secretary@yahoo.com అనే దానికి మాత్రమే మనం పంపవలసి ఉంటుంది. అంటే డైరెక్ట్గా నేరుగా కాకుండా వారు ఇచ్చినటువంటి మెయిల్స్కు మనం ఫార్వర్డ్ చేయవచ్చు అనమాట. వారు క్లియర్గా ఇచ్చారు, ది అప్లికేషన్స్ సపోర్టెడ్ బై క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కెన్ బి సెంట్ ఇన్ టు ద ఈమెయిల్ ఆన్ ది బిఫోర్ 30/8/2022 సాయంత్రం 5 గంటలకు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఆగస్టు 30వ తారీఖు లాస్ట్ డేట్గా ప్రకటించి మీరు పంపించేటువంటి అప్లికేషన్లను సాయంత్రం 5 గంటలలోపు వారు ఇచ్చినటువంటి మెయిల్కు మనం పంపినట్లయితే వాళ్ళు మెరిట్ ఆధారంగా లేకు సర్వీస్ ఆధారంగా ఏదో ఒక ప్రాతిపదికన వాళ్ళు మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశాన్ని మనకు కల్పిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని ఉద్యోగ అవకాశాలను మెడికల్ డిపార్ట్మెంట్లో కేవలం అందించేటువంటి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.